హలో ఎవ్రీవన్, సేమియా ఉప్మా సింపుల్గా ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ పిల్లల లంచ్ బాక్స్లో పెట్టడానికి కానీ చాలా సింపుల్ రెసిపీ అండ్ ఈజీ రెసిపీ. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇవి కొంచెం మగ్గాక ఇందులో కరివేపాకు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. నేను ఇందులో 5 రకాల వెజిటేబుల్స్ వేస్తున్నాను. టమాటా, క్యాప్సికమ్, ఆనియన్, బీన్స్, అలాగే క్యారెట్ ఇవన్నీ కూడా వేసి నేను బాగా మగ్గించుకుంటున్నాను. ఇవి కొంచెం మగ్గాలి, అందులో పచ్చివాసన అంతా పోయి అది మగ్గితేనే మనకి టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. ఇది ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కానీ నేను ఇందులో వేశాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేశాను. ఇవి కొంచెం మగ్గాయి కదా, ఇప్పుడు నేను ఇందులో 1 గ్లాస్ ఆఫ్ సేమియా తీసుకున్నాను. ఈ సేమియాని కూడా మగ్గించుకోవాలన్నమాట. ఈ సేమియాలో ఉన్న పచ్చివాసన కూడా మొత్తం పోయి మగ్గాలి. ఇలా మగ్గాక చూడండి, నేను ఇక్కడ అడుగంటకుండా కలబెడుతూనే ఉన్నాను. కలబెట్టుకోవాలి. ఇవి మగ్గాక ఇప్పుడు నేను 1 గ్లాస్ సేమియా తీసుకున్నాను కదా, 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అడుగంటకుండా ఇలా కలబెట్టుకుంటూనే ఉండాలి. ఇవి మగ్గాయి. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాక ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి కలుపుకుంటున్నాను. ఎక్కడా కూడా నేను ఇది ఎక్కువసేపు కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఇది అడుగంటడం వల్ల నల్లగా అయిపోతుంది. అందుకని ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఇలా దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది కొంచెం సేపటికి ఒక 2 మినిట్స్ కల్లా మనకి ఇది గట్టిపడిపోతుంది. సో ఇలా రెడీ అయిపోయింది మనకి. ఇంక ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ఇలా గట్టిపడిపోయి మనకి ఉప్మా వచ్చేసింది, ఉప్మా రెడీ అయిపోయింది అనమాట. సో ఇంక ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను. నేను ఇది స్టవ్ ఆఫ్ చేశాక 2 మినిట్స్ పక్కన పెట్టానండి. ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. ఇంతే, వెరీ సింపుల్ అండ్ ఈజీ, సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. చూడండి, ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇందులోకి నేను చట్నీ కూడా చేశాను, అది నేను వేరే వీడియోలో పెడతాను. అంతే, వెరీ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇది మనకి పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. మా బాబు లంచ్ బాక్స్లో కూడా నేను సేమ్ ఇదే పెట్టాను. ఇది మనకి హెల్దీ కూడా, ఎందుకంటే ఇందులో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసాము, అలాగే పల్లీలు ఇవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి ఇది హెల్దీ రెసిపీ కూడా, అలాగే సింపుల్ రెసిపీ అనుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.